అంటే ఈరోజు పాలకూర చేస్తున్నానండి. 1 కేజీ ఆలుగడ్డ తీసుకున్నా, 10 కట్టలు పాలకూర తీసుకున్నా, ఇందులోకి 4 టమాటాలు తీసుకున్నానండి. అవి చిటపట అంటుంటే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసానండి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. ఒక స్పూను పసుపు వేసానండి. 1 స్పూన్ పసుపు వేసాను. ఆలు వేసేస్తున్నాం. అంటే ఫస్ట్ అది పాలకూర ఉడకబెట్టాను. అందులో 4-5 పచ్చిమిరపకాయలు వేసాను. అది ఉడకబెట్టి పెట్టాను. అందుకని పోసానండి. ఎందుకంటే ఇది బాగా ఆలు ఉడకాలని 4 గ్లాసు వాటర్ వేసాను. ఆలుగడ్డ ఉడుకొచ్చింది, అది ఉడకబెట్టింది ఇందులో వేస్తున్నానండి. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. లైక్ కొట్టండి, షేర్ చేయండి.